రైట్, మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ తో పాటు ఇతర ఫైనాన్షియల్ స్టాక్స్ అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్ లో అమ్మకాలు సూచీలను పడేశాయి. ముఖ్యంగా ఎఫ్ఐఐల అమ్మకాలు భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ పై అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు ఇందుకు కారణంగా నిలిచాయి. దీంతో సూచీలు వరుసగా రెండో రోజు నష్టాలు ముగిశాయి. ఈ రెండు సెషన్లలోనే సెన్సెక్స్ 1264 పాయింట్లు కోల్పోయింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 9 లక్షల కోట్లు క్షీణించి 451 లక్షల కోట్లకు చేరింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు కూడా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 82,065 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,397 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరికి 721 పాయింట్ల నష్టంతో 81,463 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 24,837 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 86 రూపాయలుగా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $69 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ $3,348 వద్ద కొనసాగుతోంది.